సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, మనకు ఎస్ఎస్సి బోర్డు నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలకు గాను మరి మంచి నోటిఫికేషన్ అయితే ఈసారి విడుదల చేయడం జరిగింది. సో మామూలుగా 5,000 వరకు ఖాళీలతో మరి వీటిని మరి రిక్రూట్ చేస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా 8,000కు పైగా పోస్టులను అయితే ఈసారి భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా, మరి 27కు నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ మంత్ జూలై 27 వరకు 31st వరకు అయితే టైం ఉంది ఫ్రెండ్స్. అందరూ కూడా జాగ్రత్తగా అప్లై చేయండి. ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియోను మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. అయితే చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో మరియు మన గ్రూప్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఏంటి అంటే, సార్ లాస్ట్ టైం ఎంటీఎస్ యొక్క కట్ ఆఫ్ ఎంత, ఎన్ని మార్కులు వచ్చిన వారు ఉద్యోగం సాధించారు, కొంచెం మాకు అఫీషియల్ పీడిఎఫ్ చూపించి చెప్పండి అని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి. సో ఇది ఎస్ఎస్సి వారు విడుదల చేసినటువంటి లాస్ట్ ఇయర్ రిజల్ట్ అండి. నిజంగా చెప్పాలంటే రిజల్ట్స్ కట్ ఆఫ్ మార్క్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మరి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని మార్కుల వారికి ఎన్ని వచ్చాయి అనే వివరాలు అయితే చూద్దాం. ముందుగా క్వాలిఫై మార్క్స్ కనుక చూసినట్లయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయండి. ఇందులో అన్రిజర్వ్ 30%, ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వారికి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వారికి అయితే 20% మార్కులు రావాలి. మొత్తం 150 మార్కులకు గాను ఉంటుంది ఎగ్జామ్. 150 మార్కులకు గాను అన్రిజర్వ్ 30 మార్కులు, ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 25% మార్కులు, అదర్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 20% మార్కులు రావాల్సి ఉంటుందండి. అలా వస్తేనే మనము మన పేపర్ అనేది వ్యాలిడేట్ అవుతుంది. సో ఇది వ్యాలిడేట్కి మాత్రమే అండి. మరి వ్యాలిడేషన్ తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏంటి అంటే, మనకు వచ్చేటువంటి మార్కులు ఎన్ని అనేది మనము చూసుకోవాల్సి ఉంటుందండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అనేది మనము కంపల్సరిగా చూసుకోవాలి. మన మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్లో ఉంటేనే మనకు ఉద్యోగం అయితే రావడము జరుగుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, కట్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ ఆల్ ఇండియా వైజ్గా చూసినట్లయితే ఇక్కడ ఆల్ ఇండియా వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్ ఎన్ని మార్కులు వచ్చాయండి, ఆల్ ఇండియా వైజ్గా చూసినట్లయితే 147, ఇది చూడాలండి మనము 147.77 మార్కులు అయితే రావడాన్ని మనం చూడవచ్చండి. ఓకేనా, ఇదొక్కటి మాత్రమే, ఈ లైన్ మాత్రమే చూడండి. అందరూ కూడా ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఎంత అండి, 147 మార్కులు. ఓకేనా. మరి వివిధ రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలను చూసినట్లయితే చూద్దాము. అండమాన్ నికోబార్ 134 అండి. ఆంధ్రప్రదేశ్ చూడండి ఫ్రెండ్స్ 131.34. లాస్ట్ టైం కొన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉండేది, ఈసారి కొన్ని పెరిగాయండి. ఓకేనా. మరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 130 మార్కులు అండి. కేటగిరీ ఏంటి, ఈడబ్ల్యూఎస్. ఓకే. మరియు ఎస్సీ అభ్యర్థులకు ఎంత ఉందండి, ఎస్సీ అభ్యర్థులకే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. చూడండి, చాలామంది అంటుంటారు ఎస్సీ వాళ్ళకు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఈజీగా జాబ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 132 మార్కులు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారి కంటే కూడా ఎక్కువ మార్కులు ఉన్నాయండి కట్ ఆఫ్ ఎస్సీ వారికి. నెక్స్ట్ ఈఎస్ఎం అభ్యర్థులు చూడండి ఫ్రెండ్స్, ఈఎస్ఎం అభ్యర్థులకు ఎంత అండి, 123 మాత్రమే. నెక్స్ట్ ఓబీసీ అభ్యర్థులకు చూడండి 133. ఓకేనా, ఆల్మోస్ట్ అందరి సేమే ఉన్నాయండి. అన్రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ 133. ఓకేనా. సో చూడండి, అంటే 130+ మాత్రమే ఉన్నాయండి. ఒక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రమే 131 ఉంది. తర్వాత అందరికీ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇది మరి 123 ఉంది కదా అంటే ఇది ఎక్స్ సర్వీస్ మెన్ అండి. ఓకేనా, వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా వారికి రిజర్వేషన్ అనేది అందులో ఉంటుందండి. మరి ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. మరి తెలంగాణది కూడా మనమైతే చూద్దామండి. తెలంగాణవి కూడా ఇక్కడైతే అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగింది. అఫీషియల్ కట్ ఆఫ్ అండి ఇవన్నీ కూడా.
ఇక చూడండి ఫ్రెండ్స్, తెలంగాణవి చూసినట్లయితే మరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 130 మార్కులు. ఓకే, ఏపీ కన్నా కొంచెం తక్కువ ఉంది. ఎస్సీ అభ్యర్థులకు 130 అండి. సో ఏపీ వాళ్ళతో పోల్చుకుంటే 2 మార్కులు తక్కువ వచ్చినా కూడా జాబ్ వచ్చింది. ఎస్టీ అభ్యర్థులకు 127 అండి. అండ్ ఏంటి ఈఎస్ఎం అభ్యర్థులు, ఓకే, ఎక్స్ సర్వీస్మెన్కి 106 మాత్రమే అండి. ఓహెచ్ అభ్యర్థులకు అంటే ఫిజికల్లీ పిహెచ్ అభ్యర్థులు అండి, ఓహెచ్ అభ్యర్థులకు 125, హెచ్హెచ్ అభ్యర్థులకు 109, వీళ్ళకి కొన్ని తక్కువ వచ్చినాయి కాదు. ఓబీసీ అభ్యర్థులకు 132, అన్రిజర్వ్ 132, ఓబీసీ 133, అన్రిజర్వ్ 135, ఈడబ్ల్యూఎస్ ఇక్కడ వరకే. ఓకేనా, తెలంగాణ అన్రిజర్వ్ 132 హైయెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఎటు చేసి మీరు బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 130 మార్కులకు 130కి పైగా మనమైతే తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనము జాబ్లో ఉంటామండి. చాలా మంచి ఉద్యోగాలు కేవలం ఒకే ఒక్క పరీక్ష ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దట్టు మన మదర్ టంగ్ తెలుగులోనే ఉంటుందండి. ఓకేనా, జాబ్ తెలుగులోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ మన స్టేట్లోని ముఖ్యమైన ప్లేసెస్లో ఉంటుందండి. తెలంగాణ అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉంటుంది. ఓకేనా, మరి ఆంధ్రప్రదేశ్ అయితే రాజమండ్రి, తిరుపతి, చీరాల, ఇంకో కొన్ని ప్లేసెస్లో అయితే కండక్ట్ చేయడము జరుగుతుందండి. మెయిన్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు. మన లక్ బాగుంటే మన స్టేట్లోనే మనకు జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. స్టార్టింగ్ సాలరీయే 40,000 అబోవ్ అయితే ఉంటుంది. కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే కొంచెం కష్టపడినట్లయితే మనము ఈజీగా మంచి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు చూడండి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం మళ్ళీ అని ఇచ్చారు. ఆల్రెడీ మనం చూసాం కదా. సో తెలంగాణవి కూడా మనం చూసాము ఆల్రెడీ. నెక్స్ట్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్ హవాల్దార్కు ఏ విధంగా ఉన్నాయండి? ఇప్పుడు మనం చూసినవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఎంటీఎస్కు అవి. ఓకేనా, మరి హవాల్దార్కి మన స్టేట్లో ఏపీ అండ్ తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలు అయితే మనం చూద్దామండి. ఒక్క నిమిషం. కట్ ఆఫ్ పోస్ట్ ఫర్ ఎంటీఎస్ అండి, ఇవన్నీ కూడా హవాల్దారి ఒకసారి చూద్దాం మనము. హవాల్దార్ పోస్టులను ఏ విధంగా అంటే డైరెక్టరేట్స్గా మరి వీటిని ఫిల్ చేస్తారండి. మనకు ఏపీలో చూసినట్లయితే విశాఖపట్నం డైరెక్టరేట్ అయితే ఉంటుందండి. ఓకేనా, సో అన్ని స్టేట్స్లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ డైరెక్టరేట్లో కనుక చూసినట్లయితే మార్కులు చెప్తాను. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 131 అండ్ ఎస్సీ అభ్యర్థులకు 128 అండ్ ఈఎస్ఎం అభ్యర్థులు ఎక్స్ సర్వీస్మెన్ 107, అన్రిజర్వ్ వచ్చేసి 133 ఉన్నాయండి. డైరెక్టరేట్స్లో వీటి నియామకం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉంటుందండి. డైరెక్ట్ హైదరాబాద్లోనే జాబ్ ఇస్తారు, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నం ఉందండి. విశాఖపట్నం డైరెక్టరేట్లో చూసినట్లయితే అన్రిజర్వ్ అండి. మరి 130 మార్కులకు రావడాన్ని మనమైతే చూడవచ్చు. ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అయితే డిసైడ్ చేసి సో మరి ఫిల్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ నేను ఏం సిలబస్ చదవాలి, ఏ బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మీకైతే చెప్పడం జరిగిందండి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. అంతేకాకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా కోర్స్ పర్చేజ్ చేయండి మన యాప్లో. చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది మరి ఈ రోజుకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.